ఈ వీడియోలో మనం ఎంతో క్లాసిక్ అండ్ కంఫర్ట్ అయిన జీరా రైస్ అండ్ దాల్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో సింపుల్గా చూసేద్దాం. ముందుగా దాల్ ఫ్రై కోసం 1/2 కప్పు పెసరపప్పు, 1/2 కప్ కందిపప్పు తీసుకొని ఈ పప్పుల్ని 1-2 సార్లు బాగా కడుక్కొని 1 గ్లాస్ దాకా వాటర్ వేసుకొని ఒక 1/2 అవర్ పాటు సోక్ చేసుకోవాలి. 1/2 అవర్ తర్వాత ఆ నానబెట్టుకున్న వాటర్తో సహా పప్పుని మనం కుక్కర్లో వేసుకొని అందులోకి కొద్దిగా పసుపు, అలాగే 1 స్పూన్ దాకా ఉప్పు అండ్ కొద్దిగా ఆయిల్ వేసుకొని కుక్కర్ మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 5 విజిల్స్ రానిస్తే మనకి పప్పు చాలా బాగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఇప్పుడు జీరా రైస్ కోసం 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకొని 1-2 సార్లు కడుక్కొని అందులో కూడా 1 గ్లాస్ వాటర్ పోసుకొని ఒక 20 మినిట్స్ వరకు సోక్ చేసుకోవాలి. ఇప్పుడు జీరా రైస్ చేయడం కోసం ఒక మందపాటి ప్యాన్ పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి వేసుకొని నెయ్యి వేడెక్కాక ఒక బే లీఫ్ అలాగే 1 స్పూన్ దాకా జీలకర్ర వేసి జీలకర్ర బాగా చిటపటలాడాక ఒక స్ప్లిట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసి అది కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక మనం ఇక్కడ 1 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాం కాబట్టి 2 గ్లాసుల కన్నా కొంచెం తక్కువగా నీళ్లు వేసుకొని నీళ్లు ఎసురు వచ్చేలాగా బాగా మరిగించుకోవాలి. ఈ మరుగుతున్నప్పుడే మనము దానికి తగినంత సాల్ట్ వేసుకొని మరిగించుకున్న తర్వాత మనం ముందుగా సోక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్లోని వాటర్ వంపేసి రైస్ మాత్రం మనం మరుగుతున్న ఎసరులోకి వేసి ఒకసారి బాగా కలిపి మీడియం ఫ్లేమ్లో ఒక 5 to 7 మినిట్స్ ఉడికించుకుంటే మనకి ఇలా 90% రైస్ కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనం ఫ్రెష్గా తొరుక్కున్న కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసి సిమ్లో మరో 2 మినిట్స్ పెడితే మనకి జీరా రైస్ ఇలా పొడి పొడిలాడుతూ రెడీ అయిపోతుంది. ఇక్కడ 5 విజిల్స్ తర్వాత మన పప్పు చూసుకుంటే చక్కగా బాగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం దాల్ ఫ్రైలో తాలింపు కోసం ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా నెయ్యి, 1 స్పూన్ దాకా నూనె వేసుకొని నూనె వేడెక్కాక అందులో 1/2 స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు, అలాగే సన్నగా తొరిగి పెట్టుకున్న అల్లం ఇవన్నీ వేసి ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేశాక ఒక మీడియం సైజ్ సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ వేసి ఉల్లిపాయ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ఇక్కడ చూడండి బాగా బ్రౌన్ అయింది. ఇప్పుడు ఒక మీడియం సైజ్ టొమాటోని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అందులోకి టమాటాలకి సరిపడా సాల్ట్ వేసి ఒకసారి ఫ్రై చేసుకొని మూత పెట్టేసి ఒక మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు వదిలేసి టమాటాలు బాగా మెత్తబడతాయి. ఇక్కడ తాలింపులో కొద్దిగా ఇంగువ కూడా వేసుకుంటే మనకు ఫ్రేగ్రెన్స్ చాలా బాగుంటుంది. ఇప్పుడు టమాటాలు బాగా మెత్తబడ్డాయి. ఇప్పుడు ఇందులోకి కొంచెం పసుపు, 1 స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ దాకా జీలకర్ర పొడి, 1 స్పూన్ దాకా రెడ్ చిల్లీ పౌడర్ ఈ మసాలాలన్నిటివి పచ్చివాసన పోయేలాగా ఒక 30 సెకండ్స్ పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. 30 సెకండ్స్ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న పప్పుని ఇందులో వేసి మీ కన్సిస్టెన్సీ పరంగా మీకు ఎక్కువ వాటర్ కావాలంటే ఇక్కడ వాటర్ యాడ్ చేసి మీ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకొని అలాగే మనం పప్పు ఉడికేటప్పుడే ముందుగా ఉప్పు వేసాం కాబట్టి ఇప్పుడు టేస్ట్ చూసుకొని మీ టేస్ట్కి సరిపడా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని ఈ పప్పుని 1 బాయిల్ రానివ్వాలి. 1 బాయిల్ తర్వాత ఫ్రెష్గా తొరుక్కున్న కొత్తిమీర వేసి ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. మన దాల్ ఫ్రై రెడీ అయిపోయింది. సోకింగ్ టైం పక్కన పెడితే ఎంతో టేస్టీగా ఉండే జీరా రైస్ దాల్ ఫ్రై మనకి 20 మినిట్స్లో రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్